వీళ్ళు ఇంతగా నేను ఒక్క మాట నిన్న అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. నిజంగానే ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి టీము నిజాలు బయట పెట్టాలి. ఆధారాలు చూపించండి. మీరు 23లో దీన్ని ప్రారంభం చేసుంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయా? 23లో దీన్ని ప్రారంభం చేసుంటే 24 వరకు మే జూన్ వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అంటే ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ ను బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎంత అరటి గెలని ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్స్ లేకపోతే దాని రికార్డ్స్ ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎన్ని అరటి గెలలను టన్నులను మీరు ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లని మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని ఏ రైతులకి హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. మేమన్న ఒక్క మాట పట్టుకుని మీరు ఇంతగా మమ్మల్ని సతాయిస్తున్నారే, ఈ నిజాలన్నీ బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ఇదే కాదండి, ఏదైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టీమును గమనిస్తే మొట్టమొదటిగా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేసిన తర్వాత మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం. అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకుని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం.